హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాక్టర్ స్టూడియోకి స్వాగతం. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, నరసింహం బాలకృష్ణ మధ్య పోటీ గురించి విన్నారా? 1984లో వీళ్ళ సినిమాలు మొదటిసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఎవరు గెలిచారో తెలుసుకుందాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాలీవుడ్ లో నటుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడూ ఉంటుంది. 80వ దశకంలో చిరంజీవి, బాలయ్య మాస్ హీరోలుగా ఎదిగారు. అయితే 1983లో ఖైదీ మూవీతో చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు. 1984లో మంగం గారి మనవడు మూవీతో బాలయ్య స్టార్ హోదా తెచ్చుకున్నాడు. అక్కడి నుంచి ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. ఎన్టీఆర్ సీఎం కావడం, అక్కినేని సినిమాలు తగ్గించేయడం, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజుల శకం వేరు కావడంతో బాలయ్య, చిరుల మధ్య పోటీ ఉండేది. 1984లో మొదటిసారి చిరు, బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. డిసెంబర్ 14న బాలయ్య కథానాయకుడు రిలీజ్ అయింది. కె మురళీమోహన్ రావు డైరెక్షన్ లో డి రామానాయుడు నిర్మించిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించింది. సూపర్ హిట్ గా నిలిచి బాలయ్య ఇమేజ్ ను పెంచింది. కానీ వారం తర్వాత డిసెంబర్ 21న చిరంజీవి రుస్తుం రిలీజ్ అయింది. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో ఖైదీ కాంబినేషన్ తో ఈ సినిమాకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కథానాయకుడు సూపర్ హిట్ అయిన రుస్తుం 100 రోజులు ఆడి బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. చిరంజీవి ఖైదీ ఇమేజ్ తో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. బాలయ్య కథానాయకుడు ఓపెనింగ్స్ లో బలంగా నిలిచిన లాంగ్ రన్ లో రుస్తుం ఆధిపత్యం చెలాయించింది. అప్పట్లో ఈ పోటీ టాలీవుడ్ లో సంచలనం రేపింది. ఇద్దరి ఫ్యాన్స్ మధ్య డిబేట్స్ జరిగాయి. కానీ చిరంజీవి, బాలకృష్ణ మధ్య స్నేహం మాత్రం అలాగే ఉంది. మొదటి బాక్సాఫీస్ డీలో చిరంజీవి రుస్తుంతో గెలిచాడు. కానీ బాలకృష్ణ కథానాయకుడు కూడా సూపర్ హిట్ తో ఆకట్టుకున్నాడు. ఈ పోటీ టాలీవుడ్ చరిత్రలో ఒక మైలురాయి. మీరు ఎవరి ఫ్యాన్, చిరంజీవి లేక బాలకృష్ణ? కామెంట్లో చెప్పండి. లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.